చెప్పండి, మీ సహవాసం ఎవరితోటి? మీరు సహవాసం చేసే వారితోటి వారు దేవుడికి భయపడుతున్నారా? వారు దేవుడు లోబడుతున్నారా? వారు రక్షించబడిన వారేనా? వారు మారుమనస్సు పొందిన వారేనా? వారు బాప్టిజం తీసుకున్న వారేనా? వారు అభిషేకం పొందుకునే వారేనా? మరి నువ్వు వారు అభిషేకం పొందకపోయినా, బాప్టిజం తీసుకోకపోయినా, మారుమనస్సు పొందకపోయినా, రక్షించబడకపోయినా, వాడు దేవుడు అంగీకరించకపోయినా వారితో నువ్వు ఎలా సహవాసం చేస్తున్నావు? సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ సహవాసం ఎవరితో ఉంది? మీరు ప్రతిదినం మాట్లాడుతున్న ప్రతి వారు కూడా మీరు సహవాసం చేస్తున్నా, మీరు డ్యూటీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఉద్యోగంకి వెళ్ళినా, సేవకి వెళ్ళినా, నేనైనా మీరు కూడా మన సహవాసం ఎలా ఉంది? మన సహవాసం చేసేవారి ప్రవర్తన ఎలాగ ఉంది? అపోస్తుల సహవాసం ఎలా ఉంది? మనం చేస్తున్న సహవాసం ఎలా ఉంది? మనతో ఉన్న వారి సహవాసం ఎలా ఉంది? వారి ప్రవర్తన ఏంటి, మన ప్రవర్తన ఏంటి? మన అలవాట్లేంటి, వారి అలవాట్లేంటి? మన మాటలేంటి, వారి మాటలేంటి? మన క్రియలేంటి, వారి క్రియలేంటి? మన తలంపులేంటి, వారి తలంపులేంటి? మన నడిచే నడక ఎలా ఉంది, వారి నడక ఎలా ఉంది? మన సహవాసం ఒకవేళ పరిశుద్ధులతో అయితే, ప్రవక్తలతో అయితే, అపోస్తులతో అయితే మన అపోస్తుల బోధలో ఉన్నట్టే, అపోస్తుల సహవాసం ఉన్నట్లే. ఒకవేళ వారు లోక సంబంధంగా నేను లోక వైపు లాక్కెళ్తుంటే నువ్వు ఎవరు సహవాసం అంటే ఇప్పుడు అన్యులతో సహం చేసి రేపో మాపో చచ్చే పరిస్థితులు ఉన్నావు.